చరిత్రను తొక్కిపెట్టారు. స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు దాచడం దుర్మార్గం. కిషన్ రెడ్డి నిజాం పాలనలో ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దారు. విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్పీ వక్ర భాష్యాలన్న కేంద్ర మంత్రి. కేంద్రం ఆధ్వర్యంలో పెరడ్ గ్రౌండ్ లో విమోచన వేడుకలు నిర్వహించినట నిన్న. ఇక రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నాను. ఘనంగా సెప్టెంబర్ 17 వేడుకలు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తాం. మేము అధికారంలోకి. ఏమైనా సిగ్గుందా రామారావు? రాజీవ్ గాంధీ గురించి నీకు తెలుసా? నేను చెప్తే అయినో, సుదర్శన్ చెప్తేనో, మా శ్యామ్ చెప్తే, ఎవరు చెప్పినా అయినోగా. మీ అయ్యే చెప్తాడు, మీ నాయనే చెప్తాడు. ఇక్కడనేమో నువ్వు తిరిగి మాటలు మాట్లాడుతావు. నీకు తెలివి లేదు, లొటపీస్ లేదు, ఏం లేదు. నీకున్న నాలెడ్జ్ వేరే నాలెడ్జ్. నువ్వు బలికా బక్రా. నువ్వు చేసే పనులకు మీ అయ్యే చెప్పే ముచ్చట్లకి ఏమన్నా ఉందా పొంతరా? ఏం సంబంధం ఈ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ? మీ నాయన్నే చెప్పబట్టే నువ్వు రాజీవ్ గాంధీకి రాష్ట్రానికి ఏం సంబంధం అని కేటీ రామారావు. సన్నాసి ఐటీ పీకింది ఏం లేదని చెప్పి మీ అయ్యనే అనబట్టే. ఐటీ పీకింది ఏం లేదురా, అంత రాజీవ్ గాంధీ పుణ్యమేరా. అంటే సైబర్ టైవర్స్ ఆయన పెట్టిన భిక్షమేరా. ఇవాళ ఈ సైబర్ టైవర్స్ అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కేసీఆర్ చెప్పిన మాట ఇది. మీ నాయనని అడుగు. తండ్రి ఓ మాట, కొడుకో మాట రాజీవ్ గాంధీ మీద. వాళ్ళ కుటుంబం ఏం చేసిందంటే కదా, వాళ్ళ కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబం నీకు తెలియకనే ఇదంతా. తెలిస్తే బాగుండు. నువ్వు ఇంకా పాలు మరవలేదు తమ్మి, ఆ పరిస్థితులు ఉన్నావు నువ్వు. మేము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ భవన్ కు తరలిస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తారట. ఇదివరకే హనుమంతరావు గారు పంజగుట్ట చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే అంబేద్కర్ విగ్రహాన్ని జిహెచ్ఎంసీ లారీలో వేసుకొని పోయి మీరు డంపియార్డుకు తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ముట్టుకొని చూడరు. పుట్టగతులు కూడా ఉండే మీకు. ఇంకా ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలన్నట. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలి. హామీల అమలుకు కేసీఆర్ గారు ఒక్కసారి ఆ పోరని పిలుచుకో, మీ కొడుకుని పిలుచుకొని ఒక్కటి రెండు చెంప మీద రెండై సన్నాసి నీకేమెరకరా రాజీవ్ గాంధీ గురించి అని చెప్పి 2 సొట్ల పెట్టు. ఎందుకంటే నీ పిల్లగాని నువ్వు సరిదిద్దుకోకపోతే మంది సరిదిద్దారు. ఇప్పుడు మేము అంటేనేమో మేము అన్న బదనామే. మేము అంటేనే ఒక అన్నాడు మళ్ళన్న, సుదర్శన్ అన్నాడు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు అని. నీ కొడుకు నువ్వు పిలుచుకొని ఒకటి మేము వేస్తే బాగుండదు. నువ్వే ఒకటి చెంప మీదకైనా ఒకటి వేసి అట్లా కాదురా సన్నాసి నీకేమెరకరా, సైబర్ టవర్స్ తెచ్చిందే రాజీవ్ గాంధీ అని చెప్పు. జరా సోయలేదు మనలేదు. తెలియకపోతే తెలియదు, తెలియకపోతే తెలుసు. నాకు తెలియదా అంటే ఒడిచిపోయా, తప్పే ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.